ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచుచున్నాము. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం క్షమ వ్యాధి. మీరు విన్నది కరెక్టే, క్షయ వ్యాధి కాదు, క్షమ వ్యాధి. మరి వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, నీ వాక్యమును తండ్రి ధ్యానించి ఉండగా నీ జ్ఞానం మాకు దయచేయండి, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి మాకు శక్తిని దయచేయమని సమస్తమును నీ చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్షమ అంటే క్షమించడం. క్షమించడం అనేది తరతరాలకు ఆస్తిగా మారితే, క్షమించలేని స్థితి తరతరాలకు వ్యాధిగా మారింది. ఎందుకంటే మన జీవితాల్లో చూసుకున్నట్లయితే కొన్ని వ్యాధులు తరతరాలుగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. జనరేషనల్గా అవి జనరేట్ అవుతూ ఉంటాయి మనుషుల జీవితాల్లో. అందుకనే దీన్ని క్షమ వ్యాధి అన్నాం. క్షమించకపోవడం అనేది వ్యాధిగా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అనేది ముందు మనం వాక్యాన్ని చదువుకుంటే అర్థమవుతుంది. ఆదికాండము 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకున్నట్లయితే ఇక్కడ లెముకు అనే వ్యక్తి గురించి చెప్పబడుతుంది. మీరు దయచేసి ఒకసారి చదువుకోండి, కానీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. లెముకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. నాకు తెలిసి మొదటిగా పాలిగమి అనే పరిస్థితిని తీసుకొచ్చింది ఈయనేమో. అంటే బైబిల్లో మనకి చెప్పబడింది ఈయన గురించే. ఫస్ట్ టైం 2 భార్యలను కలిగిన వ్యక్తిగా మనకి చెప్పబడింది ఈయన. ఈయన ఏం చేస్తాడంటే, అతన్ని గాయపరిచాడని ఒక మనిషిని, అతన్ని గాయపరిచాడని ఒక యవనస్తుడిని ఆయన చంపేశానని వాళ్ళిద్దరు భార్యలకు వచ్చి ఏదో గొప్ప పని చేసినట్లుగా ఆయన చెప్తా ఉంటాడు. కొట్టినందుకో లేకపోతే గాయపరిచినందుకో హత్య చేసేసిన స్థితి ఈయన దగ్గర నుంచి మొదలైందేమో. మరి బైబిల్లో అయితే మనకి ఈ విధమైన మర్డర్ చేయడం అనేది మొదటగా లెముకు విషయంలోనే మనం చూస్తాం. కయ్యను హేబేల్ని హత్య చేస్తాడు, కానీ అది జలస్ వలన చేసిన హత్య, క్షమించకపోవడం వలన చేసినది కాదు. ఎందుకంటే హేబేల్తో ఏం తప్పు చేయలేదు కదా. కానీ ఇక్కడ మనం లెముకు విషయంలో చూసుకుంటే, లెముకుని ఎవరో ఇబ్బంది పెట్టారని, ఎవరో కొట్టారని మరి బైబిల్లో మనం వాక్యం చదువుకున్నట్లయితే అక్కడ 2 వ్యక్తులను చంపినట్టుగా అనిపిస్తుంది. ఒకటి ఒక మనిషిని, ఒక యవ్వనస్తుని, 2 వ్యక్తుల్ని గురించి చెప్తూ ఉంటాడు. అక్కడ లెముకుకి క్షమాపణ లేకుండా వాళ్ళిద్దరిని చిన్న విషయాల్లోనే చంపేయడం జరుగుతుంది. అక్కడ చంపేసిన తర్వాత వాళ్ళ భార్యలతో ఆయన చెప్తూ ఆయన ఏమంటాడంటే, లెముక్కి పితరులు ఎవరంటే కయ్యను వంశావళిలో వచ్చిన వ్యక్తి ఈయన. ఈ లెముకు వేరొక లెముకు కూడా ఉన్నాడు, కానీ ఆయన షేతు వంశావళి నుంచి వచ్చిన అతను. ఈయన మాత్రం కయ్యను వంశావళి నుంచి వచ్చిన వ్యక్తి. కయ్యనుకు సంబంధించిన సిన్ఫుల్ నేచర్ అంతా ఈయనలో కూడా ఉంది. ఈయన 2 వ్యక్తులను చంపేయడం, అది ఎంతో గొప్ప పని చేసినట్లుగా వాళ్ళిద్దరు భార్యలతో చెప్పడం. అదే సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, కయ్యని విషయంలో 7 అంతల శాపం వస్తున్నట్లయితే నా విషయంలో 77 అంతల శాపం వస్తుందని ఈయన పలికాడు. అంటే మనోడి దగ్గర అసలు క్షమాపణ అనేదే లేదు. ఒకవేళ ఈయన మీద ఎవరన్నా చెయ్యేస్తే 70x7 అంతలు శాపం వాళ్ళ మీదకి రావాలనే ఆలోచన కదా. ఇది లెముకుతోనే ఆగిపోలేదు కానీ ఒక సామెత చెప్పుకుంటాం కదా మన ఊళ్ళల్లో. అలా సామెతలాగా అది కంటిన్యూ అవుతుంది. అసలు క్షమించడం అనే టాపిక్ ఎప్పుడు వస్తుంది? 2 విషయాల్లో రావచ్చు. ఒకటి దేవుడి విషయంలో, మనిషి విషయంలో కదా. దేవుని విషయంలో మనిషి చేసిన పాపానికి క్షమాపణ అవసరం. మనిషి విషయంలో మనిషి చేసిన పాపానికి క్షమాపణ అవసరం. ఈ 2 విషయాల్లో క్షమాపణ అనేది అవసరం. ఇదే విషయాన్ని పేతురు ఒకసారి యేసయ్యతో మాట్లాడడం జరుగుతుంది. అది మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 22 చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 18, 21 నుంచి 22 చూసుకున్నట్లయితే, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? యేసయ్యని పేతురు క్వశ్చన్ చేస్తున్నాడు. ఒకవేళ నా సహోదరుడు
నా ఎడల తప్పు చేస్తే కనుక నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి అని యేసయ్యని అడుగుతున్నాడు. 7 మార్లా? 7 మార్ల వరకు నేను క్షమించాలా ఆయన్ని అని పేతురు క్వశ్చన్ చేస్తుంటే, అందుకు యేసయ్య ఏమని చెప్తున్నాడు 22లో, అందుకు యేసు అతనితో ఇట్లేనండి, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారులు అంటే 70 × 7. ఇదే విషయాన్ని లెముకు కూడా చెప్పాడు కదా. లెముకు దగ్గర నుంచి అదే విషయం వస్తుంది, కానీ దేవుడు దాన్ని కొట్టువేస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకు నువ్వు క్షమించవలసి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే లైఫ్ లాంగ్ ఒక వ్యక్తిని గురించి మనం క్షమాపణ అనేది కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మనకి ఏదైనా కీడు చేసినా, హాని చేసినా అతన్ని క్షమించగలిగే గుణం మనకు ఉండాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఈ విధంగా వివరించి యేసయ్య ఆయన ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు. ఆ కింద వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆ ఉపమానంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక రాజు తన దగ్గర ఉన్న ఆస్తి లెక్కలు చూసుకుంటున్నప్పుడు తనకి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒక వ్యక్తి గురించి ఆయన చూస్తాడు. ఆయన ఎవరైతే అప్పు ఉన్నాడో అతన్ని పిలిపించి, మరి దీన్ని ఎప్పుడు తీరుస్తావని అడిగినప్పుడు ఆయన ఏమని చెప్తాడంటే, అయ్యా నాకు పెళ్ళం బిడ్డలు ఉన్నారయ్యా, నేను తీర్చలేనయ్యా, నన్ను మీరు క్షమించండి దయచేసి అని రాజును బతిమలాడినప్పుడు రాజు మనసు కరిగిపోయి ఆ 10,000 తలాంతుల విషయంలో ఆయన్ని క్షమాపణ ఇస్తాడు. మరి విడుదల పొందుతాడు, దాని నుంచి ఆయన బయటకు వచ్చేస్తాడు. ఈ క్షమాపణ పొందిన వ్యక్తి దగ్గర కూడా వేరే వ్యక్తి అప్పు తీసుకోవడం జరుగుతుంది. మరి తన విషయంలో ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తాడంటే, నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పు తీరుస్తావా లేదని అతని కాలరు పట్టుకుంటాడు. ఆయన క్షమాపణ అని అడిగినప్పుడు కూడా తను క్షమించకుండా నువ్వు తీరుస్తావా లేదా అని తన్ని కాలరు పట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని చూసిన తోటి దాసులు ఏం చేస్తారంటే ఈ రాజుతో చెప్తారు. ఈ రాజు కోపం వచ్చి, నేను ఆల్రెడీ క్షమించాను కదా, మరి అతను తన జీవితంలో ఉన్న వ్యక్తిని క్షమించడానికి ఏమైంది, ఇతను తీసుకెళ్లి బంటుల చేతికి అప్పగించండి, అతను తన అప్పు తీర్చేంత వరకు దాన్ని చెరలో వేయించండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం రాజు దగ్గర క్షమాపణ పొందాం, అదేవిధంగా మనం కూడా మన తోటి వారి విషయంలో క్షమాపణ అనేది పాస్ చేయాలి. ఇది ఎవరికి మాదిరి? యేసుక్రీస్తుకి మాదిరిది. దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 3:13 మనం చూసుకున్నట్లయితే, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి, ప్రభు క్రీస్తు మిమ్మల్ని క్షమించినలాగును మీరును క్షమించుడి. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? యేసుక్రీస్తుల వారి యొక్క క్షమాపణ ఏ విధంగా ఉందంట? మరి యేసయ్య ఉపమాన రీతిగా చెప్పినట్లుగా ఆయన మనల్ని ఏ విధంగా క్షమించాడు? మనలో ఇంకా పాపం ఉన్నప్పుడే మనల్ని క్షమించి ఆయన చేరదీశాడు. ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తిలో పాపం చూసి అతన్ని క్షమించకుండా మనం అతన్ని దూరం పెడితే మనం మారినట్టు అతను కూడా మారాలి కదా, ఆ అవకాశం మనం కల్పించాలి కదా. అంటే క్షమాపణని తన జీవితంలో మనం రిలీజ్ చేయాలి కదా. దేవుడు మన జీవితంలో క్షమాపణ అనేది రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి విషయంలో మనం కూడా క్షమాపణ అనేది రిలీజ్ చేయాలి కదా, అప్పుడు న్యాయంగా ఉంటుంది. అది దేవుని యొక్క నీతి. దేవుడు కూడా మన అదే విధంగా క్షమించాడు. మనలో ఇంకా పాపం ఉంది, ఆ పాపాన్ని ఎంచకుండా మనల్ని ఆయన రక్షించి మన పాపాన్ని కడుగుతున్నాడు ఆయన. అదేవిధంగా మనం మన తోటి వారి విషయంలో కూడా చేయాలి. ఇక్కడ మనం ఈ విషయాన్ని చూస్తున్నట్లయితే మనకిచ్చిన 2 ప్రధానమైన ఆజ్ఞల్లో ఒకటి, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అనే 2 వాక్యాలు ఉన్నాయి మనకి. అంటే ఇందులో 2వ వాక్యం మనం చూసుకున్నట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అనేది దీనికి సరిపోతుంది కదా. ఎందుకు? ఎప్పుడైతే మన తోటి వారిని మనం ప్రేమిస్తున్నామో మనం అవతల వ్యక్తిని క్షమించగలుగుతాం, లేకపోతే క్షమించలేం. ఎందుకు? అతనిలో మనల్ని చూసుకోం. ఒకవేళ మనలో మనం చూసుకున్నాం అనుకో, అతనిలో ఎదుటి వ్యక్తి విషయంలో మనం ఏమైనా తప్పు చేసినప్పుడు మనకి ఏం జరగాలని కోరుకుంటాం? క్షమాపణ జరగాలని కోరుకుంటాం. అదే క్షమాపణ ఎదుటి వ్యక్తి విషయంలో కూడా జరగాలి కదా, మరి మనం చెయ్యాలి కదా. అందుకనే మనం ఎదుటి వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమిస్తే కనుక మనం అతన్ని క్షమించడానికి అవకాశం ఉంటుంది. అందుకని దేవుడు వాక్యం ఈ విధంగా చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చూసినట్లయితే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి
కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏ విధంగా యేసుక్రీస్తుల వారు ప్రేమించాడంటే మనల్ని? దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము. యేసుక్రీస్తు యందు దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించాడంట? కరుణ కలిగి దయ కలిగి మనల్ని క్షమించాడని చెప్తున్నాడు. ఏ విధంగా క్షమించాలి మనం ఎదుటి వ్యక్తిని? ఎదుటి వ్యక్తి మీద మనం సహించుకుంటూ ఆయన క్షమించాలి. సహించుకుంటూ క్షమించడం అంటే అతని మీద దయ కలిగి ఉండాలి, అతని మీద కరుణ కలిగి ఉండాలి. మన హృదయంలో అతని మీద దయ కరుణ అనేవి రెండు కలిగి ఉంటేనే మనం అతన్ని క్షమించగలుగుతాం. లేకపోతే అది హృదయపూర్వకమైనది కాదు కదా. అందుకనే మత్తయి సువార్త 18:35 ఈ విధంగా ఉంది: మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. ఒకవేళ నీవు హృదయపూర్వకంగా క్షమించినట్లయితే నీ విషయంలో కూడా దేవుడు అదే విధంగా తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే నువ్వు విత్తిందే కదా నువ్వు కోసుకునేది. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. హృదయపూర్వకంగా నీవు క్షమించాలి. కరుణ కలిగి దయ కలిగి పూర్ణ హృదయంతో నీవు నీ తోటి వారిని క్షమిస్తే దానికి తగ్గట్టు ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. ప్రతిఫలం అంటే ఏంటి? నీవు చేసిన తప్పులను బట్టి నీవు క్షమాపణ పొందాలి కదా. ఇదంతా మనం ఆల్రెడీ దేవుడి దగ్గర మనం ఒప్పుకున్న వాళ్ళమే కదా. మనందరం యేసయ్య నేర్పిన ప్రార్థన చేస్తాం కదా. అందులో పరలోకమందున్న మా తండ్రి మీ నామమును పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక, మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను మీరు కూడా క్షమించండి అని అక్కడ ఆల్రెడీ చెప్పేశాం. మా రుణస్థుల్ని మేము క్షమించినట్లు మా రుణములను మీరు క్షమించండి. మనమే ఆయన చేతిలో ఆల్రెడీ పెట్టాం కదా ఈ విషయాన్ని. ఆయనకు ఆల్రెడీ ఏం చేయాలో తెలుసు. అదే విషయాన్ని మనం ఆయన దగ్గర ఒప్పుకున్నాం. ఎదుటి వ్యక్తిని మేము క్షమించిన ప్రకారమే నువ్వు కూడా మా విషయంలో చెయ్యి అని ఆయనతో చెప్పేశాం. సో ఆయన కూడా అదే విధంగా చేస్తాడు. మన ఎదుటి వ్యక్తిని క్షమించాలి. అతడు దేవుని యొక్క ప్రేమని నీ నుంచి ఎలా తెలుసుకుంటాడు? తెలుసుకునే అవకాశం ఉండదు కదా. అందుకనే క్షమాపణ అనేది చాలా అవసరం. మనం రక్షణలోకి ప్రవేశించాలంటే మనకి క్షమాపణ ఎంత అవసరమో అతను రక్షణలో ప్రవేశించాలన్నా క్షమాపణ అనేది అంత అవసరం. ఒకవేళ పరిచర్య చేయడానికి నీవు సిద్ధపడితే, ఆయన నిన్ను పిలుచుకుని ఉంటే, యేసయ్య నిన్ను క్షమించాడనే విషయం నీకు తెలిసింది. ఇప్పుడు నువ్వు తోటివారిని క్షమించడానికి ఆయన నీకు అధికారం ఇస్తాడు. దేనికి? ఈ లోకపరమైన విషయాలకే కాదు, నిత్య జీవానికి ఆ మార్గంలోకి తీసుకెళ్ళడానికి, వాళ్ళ మీద ఉన్న పాపాలను క్షమించడానికి నీకు ఆయన అధికారం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో దేన్ని బంధిస్తావో అది ఆత్మలోకంలో కూడా బంధించబడుతుంది. ఈ అధికారం మనకు దేవుడు ఇచ్చాడు కదా. అసలు క్షమాపణ అనేది ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇవ్వగలరు. ఆ అవకాశం ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన తన శిష్యుల్ని తయారు చేసి తన మీద ఉన్న అధికారాన్ని వాళ్ళ మీద కూడా ఉంచి వాళ్ళకు కూడా క్షమించగలిగే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా నీ గురించి ఎవరైనా దైవ సేవకుడు ఆయన ప్రార్థన చేస్తూ దేవుణ్ణి నీ పాపాల నిమిత్తం ఆయన క్షమాపణ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఆయనకి గౌరవించి ఆయన చేసే ప్రార్థనను అంగీకరిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు కూడా ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడి దేవునితో సంబంధం ఏర్పడడానికి నీకు అవకాశం ఉంటుంది కదా. అది దేవుని యొక్క సేవకులకి దేవుడిచ్చిన భాగ్యం. వాళ్ళు కూడా క్షమించను అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా క్షమించవలసిందే. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ఎవరిని క్షమించకుండా ఉండలేదు కదా. ఆయన దగ్గరికి అనేక మంది పాపులు ఆయన చుట్టూ గుమిగూడినప్పుడు ఆయన చుట్టూ వ్యభిచారులు, పాపులు, సుంకరులు కదా రకరకాల మంది ఆయన చుట్టూ వచ్చారు. అయినా సరే వాళ్ళందరినీ ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. వ్యభిచారం చేసిన స్త్రీల విషయంలో కూడా నీ పాపాలు కడిగివేయబడ్డాయి అని చాలా ఈజీగా ఆయన క్షమించగలుగుతున్నాడు. ఎందుకు? ఆయన ఏ ఒక్క ఆత్మని నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. సో ప్రతి వ్యక్తిని క్షమాపణలను తీసుకొచ్చి ఆయన రక్షణ అనేది వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు. అదే విషయాన్ని మన చేతులకు కూడా అప్పగించినప్పుడు మనం క్షమించకపోతే బాధ్యత మనదే.
మనం క్షమించకపోతే, మనకి ఇచ్చిన బాధ్యత మనం నెరవేర్చకపోతే దానికి సంబంధించిన జవాబుదారీతనం అనేది మనదే. మరి ఈ క్షమాపణ విషయంలో క్షమించలేని తప్పు కూడా ఒకటి ఉంది. క్షమించలేం, ఇంక దానికి క్షమాపణ లేదు అనే తప్పు కూడా ఒకటి ఉంది. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుంచి 31 వరకు మనం చూసినట్లయితే ఆయన దగ్గరికి మూగవాడై ఉండి దెయ్యములు పట్టిన ఒక వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది. తన విషయంలో ఆయన ప్రార్థన చేసి విడిపించినప్పుడు తను మాట్లాడడం మొదలెడతాడు. మాట్లాడుతూ ఉంటాడు, దెయ్యం విడిచిపోతుంది, అంత బాగానే ఉంటుంది. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఆ విషయాన్ని చూసి. ఆశ్చర్యపోయి పరిసయ్యులు, ఈ సద్దుగేలందరూ ఏం చేస్తారంటే యేసే చేసిన ఆశ్చర్యకార్యాన్ని వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు ఏమని మొదలెడతారంటే, నువ్వు దెయ్యాలకు అధిపతివి, అందుకని నువ్వు దెయ్యాలను వదలగొడుతున్నావు అని చెప్తారు. యేసే వాళ్ళకి సమాధానం చెప్తూ, దెయ్యాలను వెళ్ళగొట్టుకుంటే మరి వాటి రాజ్యం కూలిపోతుంది కదా, మరి మీరు ఏ విధంగా ఎలా చెప్తున్నారు, అవి ఎలా చెయ్యవు కదా అని చెప్తూ, మరి మీ కుమారులు ఏ విధంగా వెళ్ళగొడుతున్నారు దెయ్యాలని, సో మీ కుమారులు మీ మీద తీర్పరులుగా ఉంటారు అని చెప్పి ఆయన ఒక విషయం మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే 31వ వచనంలో, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. మనుషులు చేసే ప్రతి పాపము, ప్రతి దూషణ అన్ని క్షమించబడతాయంట. కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణ అంటే ఏంటి? దేవుని మీద ఉన్న ఆత్మాభిషేకం మీద వాళ్ళకి అభ్యంతరం కలిగింది. అంటే యేసుక్రీస్తుల వారి మీద ఉన్న ఆత్మ ఏంటనేది వాళ్ళకి అభ్యంతరం కలిగింది. ఆయన ఏ ఆత్మ ద్వారా ఈ దెయ్యాన్ని వదలగొడుతున్నాడు? మేబీ దెయ్యాలకు రాజైన బయల్జేబూలు ద్వారా ఈయన దెయ్యాన్ని వదలగొడుతున్నాడేమో అని ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మని మరి దెయ్యాలతో పోలుస్తున్నారు. అందుకని వాళ్ళకి తీర్పు ఏ విధంగా ఉంటుందంట, వాళ్ళ కుమారులే వాళ్ళకి తీర్పు తీరుస్తారని చెప్తున్నాడు దేవుడు. దీనికి క్షమాపణ లేదు. ఈ పై వచనంలో మనం చూసుకున్నట్లయితే, నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ప్రస్తుతం ఉన్న సంఘంలో మనం ఏదో కొన్ని నేర్చుకుంటాం, మనకు తెలిసినంతలో కొన్ని నేర్చుకొని మిగిలిన పాస్టర్ల మీద, మిగిలిన సేవకుల మీద మనం పడిపోతూ ఉంటాం. అక్కడికేదో మనమే సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి ప్రవేశించేసినట్లు ఇంకా మూలపాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం, కానీ సంపూర్ణతలోని, పరిపూర్ణతలోనికి ప్రవేశించేసినట్లు ఎదుటి వ్యక్తుల్ని దూషించడం మొదలెడతాం. ఆ పాస్టర్ అలా చేశాడు, ఈ పాస్టర్ అలా చేశాడు అని దూషించడం మొదలు పెడతాం. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ ఆ పాస్టర్ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితే పరిస్థితి ఏంటి? అంటే ఆత్మను దూషించినట్టేనా? దేవుని యొక్క ఆత్మలో పాలు పంచుకున్న వ్యక్తి ఆ పాస్టర్ అయితే ఆత్మను దూషించిన వారు అవుతారు కదా. ఒకవేళ నీకు ఆ పాస్టర్ వల్ల ఏదైనా అభ్యంతరం కలిగితే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర విచారించి దేవుడు ఒకవేళ ఏమైనా విషయం చెప్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఇంకో నలుగురిని పోగేసుకుని ఆయన తిట్టుకుంటూ మొదలెడితే నువ్వు ఆత్మ దూషణ చేస్తున్నావు అని అర్థం చేసుకోవాలి కదా. ఆత్మ విషయమై దూషణకు పాప క్షమాపణ లేదు. సో ఆత్మ విషయమై దూషించడం మానేయండి. ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఆత్మలను సమకూరుస్తున్నాడు అనుకో దేవుని విషయంలో, అతను దేవుని సంబంధి కదా. పై వచనం ఏం చెప్తుంది? నా పక్షమునుగా నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మరి నువ్వు ఎవరైతే దూషించావో ఆ వ్యక్తి దేవుని నిమిత్తమే ఆత్మలను సమకూరుస్తున్నాడు అనుకో, ఆత్మ విషయమే దోషం చేసిన వాడు అవుతావు కదా. మరి అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దీని విషయంలో క్షమాపణ లేదని చెప్తున్నాడు. ఆయన ఖచ్చితంగా క్షమాపణ లేదని చెప్తున్నాడు. దేవుని వాక్యం అనేది ఖచ్చితమైనది, పొల్లైనను జరగకుండా పోదు. సో ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము ప్రతి మాటకి ఖచ్చితంగా మనం సమాధానం చెప్పుకోవాలి. అందుకనే 36, 37 వచనాల్లో చూడండి, ఇదే అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనే 36, 37 వచనాలు చూస్తే 36, నేను నీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాలి కదా. 37, ఎవరికి? దేవునికే నువ్వు లెక్క చెప్పవలసింది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నందుదువు.
మనం మాట్లాడే ప్రతి మాటకి మనం సమాధానం చెప్పుకోవాలి. మనం మాట్లాడిన మాటే మన జీవితాన్ని జడ్జ్ చేస్తుంది. మనం మాట్లాడిన మాట మేబీ మన పరలోకాన్ని తీసుకెళ్తుంది, లేకపోతే శిక్ష కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది, అపరాధిగా ఎంచుతుంది. సో మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పిలిచిన తన సేవకులకి ఆయన అందరికీ ఒకటే పని అప్పగిస్తాడనేది మన అజ్ఞానం కదా. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పని అప్పగిస్తాడు. ఎవరికిచ్చే తలాంతు వాళ్ళది, ఎవరికిచ్చే విశ్వాసం వాళ్ళది, వాళ్ళ ప్రకారం వాళ్ళని ఆయన ఎంచుతాడు. వాళ్ళందరి గురించి మాట్లాడవలసిన అవసరం మనకి లేదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది దేవుని ఆత్మ అయితే మనం దూషించిన వారుగా ఎంచబడతాం. నువ్వు అది దేవుని దగ్గరే అడగాలి. అప్పుడు దేవుడు మనకి సమాధానం చెప్తాడు. దాన్ని బట్టి వాళ్ళని ప్రోత్సవాలి. ఎందుకు? నీ సహోదరుడు తప్పును చేసినట్లయితే నువ్వు వాడిని గద్దించు అని ఉంటుంది, వాడు మారు మనసు పొందితే క్షమించు అని ఉంటుంది కదా. మరి దాని ప్రకారం మనం చూసినట్లయితే ఏ వ్యక్తిని మనం దూషించవలసిన పని లేదు. ఎదుటి వ్యక్తి యొక్క సేవను మనం దూషిస్తున్నప్పుడు అది దేవుని ఆత్మను దూషించిన వారుగా ఎంచబడతాం. దానికి క్షమాపణ లేదని మనం బైబిల్లో చదువుతున్నాం. సో ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. ఎవరంటే ఈయన యోహాను భక్తుడే అలాగా యేసుక్రీస్తుల వారిని రొమ్మున ఆనుకొని నిన్ను అప్పగించేవాడెవడని ఆయన అడగడం జరుగుతుంది. యేసుక్రీస్తుల వారు పేతురులందరూ నడుచుకుంటూ వెళ్తారు. వెనకాల యోహాను ఫాలో అవుతున్నప్పుడు యోహాను విషయమే యేసుక్రీస్తుల వారితో పేతురు ఈ విధంగా అంటున్నాడు. అప్పుడు 27వ వచనంలో పేతురు అతన్ని చూసి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. 22 యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనను. నీకు అప్పగించిన పని నువ్వు చూడు, నేను అతనికి ఏది అసైన్ చేస్తే నీ ప్రాబ్లం నీకేంటి? నీకు అప్పగించిన పని నువ్వు చేస్తున్నావా అనేది ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎదుటి వ్యక్తుల్ని దూషించడం మానేసి మనకి దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే క్షమించలేని ఆ పాపంలోనికి మనం పడే అవకాశం ఉంది. క్షమాపణలో ఇది కూడా ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఇంకా క్షమించలేని స్థితి తరతరాలకు వ్యాధిగా ఎందుకు మారింది? తరతరాలకు వ్యాధిగా ఎందుకు మారింది అంటే విలాపవాక్యాల్లో ఇర్మియా ప్రవక్త ఏమని రాస్తాడంటే 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఇర్మియా యొక్క 4 ఫాదర్స్ అంటే ఇజ్రాయేలీల్లో అంత ముందు బతికిన వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఆ దోషాన్ని బట్టి శిక్షని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు అనుభవిస్తున్నారని ఇర్మియా ప్రవక్త, వాళ్ళు చేయలేదు తప్పులు, కానీ వాళ్ళు చేసిన పాపం వలన తరతరాలుగా ఆ శాపం అనేది సంక్రమించింది. ఇది వీళ్ళ మీద పడింది ఇప్పుడు, ఇర్మియా వాళ్ళ మీద. అదే విషయాన్ని మనం ఎందుకు తరతరాలుగా ఇలా వస్తుందా మరి అంటే నిర్గమాకాండం చూసుకున్నట్లయితే నిర్గమాకాండంలో 34వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించుడని ప్రకటించను. తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది, కుమారుల మీదకి వస్తుంది. అంటే 3 తరాల వరకు కనబడుతుంది ఇక్కడ మనకి కదా. 3-4 తరాల వరకు వాళ్ళు చేసిన పాపం అనేది వాళ్ళ మీదకి వెళ్తుంది. దోషిని నిర్దోషిగా ఆయన ఎంచడంట. ఇదే విషయాన్ని దానియేలు గ్రంథంలో దానియేలు కూడా ఆయన చేసే ప్రార్థనలు చూసినట్లయితే 9వ అధ్యాయంలో ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే 8 నుంచి 10 వచనాలు చూసుకున్నట్లయితే, ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందుకున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును
ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడు అయిన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చిన గాని మేము మా దేవుడైన యెహోవా మాట వెనకపోతుమి. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నీ కృపా క్షమాపణలు అధికముగా మా మీద ఉన్నాయి, అందుకని నువ్వు నీ ప్రవక్తను లేవనెత్తి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకోమని మాకు సెలవిచ్చావు. అయినా సరే మా పితరులు మా రాజులు అందరూ కూడా తప్పులు చేశారు. ఇదిగో మా పరిస్థితి, చెరలో ఉండిపోయాం అనేది వాళ్ళ బాధ. అదే దేవుడి దగ్గర వాళ్ళు మొత్తుకుంటున్నారు. మనం ఎంతో చదివాం కదా, తండ్రుల పాపం కుమారులకు, కుమారుల కుమారులకు సంక్రమిస్తుంది ఆ దోష శిక్ష. ఆ దోషానికి సంబంధించిన శిక్ష వాళ్ళకు కూడా సంక్రమిస్తుంది అనేది దేవుడు చెప్పాడు. వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు దానియేలు వాళ్ళందరూ కూడా ఆ చెరలో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ తండ్రులు చేసిన దోషానికి వీళ్ళందరూ శిక్ష అనుభవిస్తున్నారు. ప్రవక్తలు రాసిన ఆ లేఖనాల ద్వారా చెరలోనికి ఉండే సమయం అయిపోయింది, ఇంక చెరలో ఉండే సమయం అయిపోయిందని తెలుసుకున్నాడు దానియేలు. తెలుసుకుని దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఇదిగో మా పితరుల వల్ల అనేకమైన దోషాలు జరిగాయి, అనేకమైన పాపాలు జరిగాయి, వాళ్ళని బట్టి మేము ఇప్పుడు ఈ శిక్షలో ఉన్నాం, తండ్రి క్షమించండి మమ్మల్ని అని ఫోర్ ఫాదర్ చేసిన తప్పుల దగ్గర నుంచి అన్నింటికి క్షమాపణలు అడుగుతూ వచ్చి కనికరించు దేవా అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. మరి ఇప్పుడు పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది? మన పాపాల నిమిత్తం, మన ఫోర్ ఫాదర్స్ చేసిన పాపాల నిమిత్తం ఏమీ మనకి సంక్రమించకుండా మన పాపాల యొక్క శిక్ష కూడా ఆయనే భరించి యేసుక్రీస్తుల వారు మన కోసమే ఆయన బలైపోయాడు. అంటే మన పాపాలన్నిటిలో ఆయన క్షమించేశాడు. క్షమాపణ అనేది మనకు లభించింది. క్షమాపణ లభించిన వారి పరిస్థితి ఏమైంది? శిక్షకు పాత్రులు అయ్యారు. ఇందాక మనం ఒక వాక్యం చూసాం కదా, నీ సహోదరుడు తప్పిదం చేసినట్లయితే వాడిని గద్దించు, వాడు మనసు మారితే క్షమించు. అంటే వాడు మనసు మారకపోతే క్షమాపణ లేదా? లోకాసువార్త 17:3 ఉంటది. ఇది మనసుకు మారకపోతే శిక్షకు అర్హుడు. మనసు మారడం అంటే ఇప్పుడు యేసయ్య నీ కోసం పాప పరిహారార్థ బలిగా ఆయన అయ్యాడు. మారు మనసు చెంది యేసయ్యను సమీపిస్తే పాపానికి క్షమాపణ, మన జీవితాలకు క్షమాపణ కలుగుతుంది. అప్పుడు శిక్షలోకి మనం ఎంటర్ అవ్వం. పాపం ఈ దానియేలు మరి ఇర్మియా ప్రవక్తలు వీళ్ళందరూ రాస్తున్నారు కదా, వీళ్ళందరూ ఎందుకు రాస్తున్నారంటే వీళ్ళ ఫోర్ ఫాదర్స్ చేసిన ఆ దోషాలకి, తప్పులకి, పాపాలకి క్షమాపణ దొరకలా. కొన్నిసార్లు దేవుడు ఏమని రాస్తాడంటే, వాక్యంలో మనం చదివినట్లయితే వీళ్ళని క్షమించడానికి దేవునికి మనసు రావట్లేదని ఉంటది. అంత ఘోరమైన పాపాలు, దేవుణ్ణి వ్యతిరేకించి దేవునికి అసహ్యమైన దాన్ని వాళ్ళు పెట్టుకుంటారు. అది దేవుడికి అసలు ఇష్టం ఉండదు. కానీ ఆ పనులు చేయడం వలన క్షమాపణకి నోచుకోక ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది? తరతరాలకి ఆ యొక్క శాపాన్ని వాళ్ళు ఇచ్చారు. దానియేలు, ఇర్మియా ఇటువంటి వాళ్ళందరూ ఆ శాపాల్లో శిక్షణ అనుభవిస్తున్నవారు. మరి ఇంకా కొంతమందిలో ఈ జనరేషనల్ కర్సెస్ చూస్తాం. ఎందుకు చూస్తాం అంటే ఫోర్ ఫాదర్స్ చేయడం వలన వాళ్ళు క్షమాపణ పొందుకోకుండా దాన్ని అలా వదిలేయడం వలన అది తరతరాలకి పాస్ అవుతూ ఉంటుంది. తరతరాలకి పాస్ అయినప్పుడు దాని శిక్షని వాళ్ళ జీవితాంతం అనుభవిస్తుంటారు వాళ్ళు తెలుసుకోకపోతే. మరి దేవుని దగ్గరికి వచ్చి దాన్ని తెలుసుకుంటే జనరేషనల్ కర్స్ అనేది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఏ కర్స్ అయినా సరే యేసయ్య మన కోసమే ఆయన బలిగా మారాడు, ఆయన మన పాప పరిహారార్థ బలిగా మారాడని మనం ఎప్పుడైతే ఆయన్ని విశ్వసిస్తామో, ఆయనే మన విమోచకుడని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయనే మన ప్రభు అని ఎప్పుడు అంగీకరిస్తామో, అప్పుడు యథార్థంగా నడుచుకున్నప్పుడు, ఇక్కడ యథార్థంగా లేకపోతే నమ్మకంగా ఆయన చిత్త ప్రకారం అని ఎందుకంటున్నానంటే, పొడి పొడిగా చేస్తే రిజల్ట్ కూడా పొడి పొడిగానే ఉంటుంది.
ఇప్పుడు ఏదైనా వాటర్ లీక్ అవుతుంది అనుకోండి, దాన్ని కంప్లీట్గా మనం సీల్ చేయకపోతే లీకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. మేబీ లీక్ అనేది స్లో అయి ఉండొచ్చు. అలాగే కర్సెస్ కూడా మనం దేవుని మీద ఆధారపడే విధానాన్ని బట్టి, దేవుణ్ణి పూర్తిగా పట్టుకునే విధానాన్ని బట్టి అవి ఆగుతాయి. మనం పైపైన ఉంటే అవి కూడా అట్లానే ఉంటాయి. పూర్తిగా వాటిని క్యాన్సిల్ చేయాలంటే సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి కదా. ఆయన ఏ విధంగా మనల్ని కోరుకుంటున్నాడో దాన్ని వెతకాలి. దాన్ని వెతికినప్పుడు అవి ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. సో కర్సెస్ అనేవి జనరేషనల్ గా వచ్చే అవకాశం ఉంది. ఈ జనరేషనల్ గా వచ్చే వాళ్ళు చేసిన, మన ఫోర్ ఫాదర్స్ చేసిన తప్పులను బట్టి క్షమాపణ మనం పొందుకునే అవకాశం ఉంది. ఇప్పుడు యేసయ్య మన కోసం ఆయన బలిగా అయ్యాడని గుర్తించి ఆయన్ని అంగీకరించి ఆయన సన్నిధిలో మనం సంపూర్ణంగా ఆయన దగ్గరికి మనం సమీపిస్తే అప్పుడు మనకి క్షమాపణ లభిస్తుంది. అప్పుడు ఆ కర్సెస్ అన్నిటిని క్యాన్సిల్ చేసే శక్తిని ఆయన ఇస్తాడు. సో క్షమాపణ అనేది చాలా అవసరం. క్షమాపణను మనం రిలీజ్ చేయలేదంటే మన జీవితాల్లో క్షమాపణ రాదు. మనం చేసిన ప్రతి పనికి దేవుని దగ్గర సమాధానం చెప్పాలి. సహాయాన్ని పొందుకున్నాం దేవుడి దగ్గర నుంచి, అదే సహాయాన్ని మనం మన తోటి వారికి ఇవ్వాలి. అంటే మనం క్షమించబడ్డాం, మన తోటి వారిని క్షమించాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. మనకి ఏ అధికారం లేదు, మనం క్షమించకుండా ఉండడానికి ఏ అధికారం లేదు. మనం ఆల్రెడీ క్షమించబడ్డాం, ఇప్పుడు క్షమించబద్దులమై ఉన్నాం. సో మన తోటి వారిని క్షమించడానికి, వాళ్ళని ఆదరించడానికి ఆలోచన చేయాలి. క్షమాపణ లేనప్పుడు మన జీవితాల్లో కొన్ని స్టాగ్నేట్గా మారుతూ ఉంటాయి, కథలు ముందుకి. అవి ఎందుకు కథలు అంటే మనం ఆ ఏరియాలో ఇంకా చాలా నేర్చుకోవాలి. అది నేర్పించడానికి మన టీచర్ మనకి నేర్పిస్తూ ఉంటారన్నమాట. అవి త్వరగా నేర్చుకుంటే మనం ఇంకా ముందుకి అడుగులు వేస్తూ ఉంటాం. అవి నేర్చుకోవట్లేదంటే మనకి బైబిల్లో ఉంటుంది కదా, గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెకి దూకుడు ఎక్కువయ్యి అది అటు ఇటు పక్కకి తొలగుతుంటే దాన్ని దెబ్బేసి ఆయన మెళ్ళ మీద పెట్టుకుంటాడు. ఎందుకు? గొర్రెల కాపరితో ఆ పరిచయం పెరిగేంత వరకు, గొర్రెల కాపరితో పరిచయం పెరిగి గొర్రెల కాపరి యొక్క ఆ వాయిస్ని అర్థం చేసుకునేంత వరకు ఆయన మెళ్ళ మీద పెట్టుకుని ఉంచుతాడు. ఆ లెసన్ మనం నేర్చుకోవాలా, లేకపోతే ముందే వాక్యం చూసుకొని దాని ప్రకారం మనం మార్చుకోవాలా అని చూసుకున్నట్లయితే మనం ముందుకు పరిగెడుతూ ఉంటాం. క్షమాపణ మనం రిలీజ్ చేయకపోతే మన జీవితాల్లో క్షమాపణ అనేది ఆగిపోతుంది. దేవుడు వాక్యం చెప్తున్నాడు, క్షమాపణ మనం రిలీజ్ చేయకపోతే మన జీవితాల్లో క్షమాపణ ఆయన ఆపుతానంటున్నాడు. నేను ఆ విధంగానే తీర్పు తీరుస్తాను అంటున్నాడు. మనం మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఆయన తీర్పు తీరుస్తానంటున్నాడు. ఎదుటి వ్యక్తుల గురించిన మాటలు మనకు అనవసరం కదా. ఎదుటి వ్యక్తిని గురించి నువ్వు దూషించడం అనేది నీకు అనవసరం. అది ఎదుటి వ్యక్తి ఒకవేళ దేవుని యొక్క ఆత్మతో నడిపించబడిన వాడైతే నువ్వు చేసేది దేవదూషణ. ఎదుటి వ్యక్తిని, నీ సహోదరుని నీవు నిన్ను వలె ప్రేమించుకున్నట్లయితే నీకు ఏమి జరగాలని నువ్వు ఆశిస్తావో తన జీవితంలో కూడా అదే నువ్వు చేయగలగాలి. ఇది దేవుని వాక్యం. మనం క్షమించాలి, మనం క్షమాపణ పొందుకోగలగాలి దేవుని దగ్గర కదా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు లెక్కలేని వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. అర్థం చేసుకున్న విషయాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభువా, నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకుని చూడగా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి వ్యక్తిని బట్టి ఇదిగో నీ సన్నిధిలో అడుగుచున్నాను, క్షమాపణ కలుగు చేయమని అడుగుచున్నాను. వాళ్ళు క్షమించుటకు తండ్రి నాయన నీవే వాళ్ళ హృదయాన్ని ఓపెన్ చేయమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం దయచేయండి, నీ ఆత్మతో నడిపించండి. సర్వోన్నతుని నీ కృప చూపించమని, సమస్త విషయంలోనూ మా ఎడల గొప్ప కార్యము జరిగించమని పరిశుద్ధమైన యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.